రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే. ప్రభాస్ కట్అవుట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు. థియేటర్స్ లో రచ్చరచ్చ చేస్తారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నారు. ఈ ఊపు మీదే వరుసగా సినిమాలను కూడా లైనప్ చేశారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మన రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సంచలన విజయం సాధించింది. అలాగే నాగశ్విన్ కల్కి సినిమా చేశారు ప్రభాస్. కల్కి సినిమా ఏకంగా 1000 కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. అలాగే ఆయన క్రేజ్ కూడా డబుల్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూర్యుడి పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. సూర్యుడు తల్లి పాత్రలో నటించిన నటి గుర్తుందా? అందురాలిగా ఆమె నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు అనితా చౌదరి. తన నటనతో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు. మురారి, సంతోషం, నువ్వే నువ్వే ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించారు. కాగా ఆమె ఓ స్టార్ హీరో చెల్లి. ఆ హీరో ఎవరో కాదు, సీనియర్ హీరో శ్రీకాంత్. అనితా చౌదరి భర్త శ్రీకాంత్ కజిన్స్ అవుతారు. అలా ఆమె శ్రీకాంత్ కు చెల్లి వరుస అవుతారు. ఈ విషయాన్ని అనిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనే చెప్పారు.